తిరిగారు, పవన్ దెబ్బకి వణికారు, ఈ రాసుకోవడానికి బాగుంటాయి, చప్పట్లు కొట్టుకోవడానికి బాగుంటాయి. వాట్ నెక్స్ట్? పరిష్కారం ఏమైనా ఉందా? ఊరికి వాళ్ళ మీదనే అధికారుల పెత్తనానికి పనికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నీ దగ్గర టాయిలెట్ సరిగ్గా లేదా, మేము వెళ్ళినప్పుడు కంపు కొట్టింది, లేకపోతే మంచినీళ్ళు సరిగ్గా లేవయ్యా అంటారు. సార్ 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 అని వాళ్ళు ఏదో అంటే సరే చూద్దాం లేవయ్యా అంటారు. ఇవన్నీ చూసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఒక క్లారిటీ లేని ఉద్యమం వల్ల, ఆదేశాల వల్ల ఏంటి ప్రయోజనం? చూడండి అన్నావు, చూసేసారు వాళ్ళు. జనాలు ఎప్పుడో చూశారు. నీ అభిమానులు అడుగు చెప్తారు థియేటర్ ఎట్టుందో, థియేటర్ మెయింటెనెన్స్ ఎట్టుందో, ఖర్చులు ఎట్టున్నాయో. దానికి ఏం డెసిషన్ తీసుకుంటారు? సొల్యూషన్ వైపు కాకుండా సమస్యని పీటముడేసుకుని ఇగో సాటిస్ఫాక్షన్ వైపుకి పోతున్నాం. అవును, కానీ ఇక్కడ మల్టీప్లెక్స్లు ఇవన్నీ అంటే ఓకే, మీరు అన్నట్టు చేసుకోవచ్చు. సింగిల్ థియేటర్ యాజమాన్యాలు కూడా ఇప్పుడు ఈ నిర్ణయంతో చాలా మంది అంటున్నారు, ఈ తనిఖీలు ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా మూసేసుకుంటాం మేము థియేటర్లని, ఏ కళ్యాణ మండపాల కింద ఫంక్షన్ హాల్ కింద మార్చేసుకుంటే ఇంకా మా వల్ల కాదు అని. అంటే రేపొద్దు నిజంగా అదే కనుక చెప్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా థియేటర్ క్లోజ్ అయిపోతాయి. రేపొద్దు పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్ల ఇప్పుడు సినిమా మంచి సినిమా వస్తుంటే ఆటోమేటిక్ గా తెరిచి ఉంచుతారు. ఊరికినే వాళ్ళందరూ కాబట్టి అడావిడి చేస్తారు అంతే. వీళ్ళు ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టరు నాకు తెలిసి.